హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మని. ఈరోజు ఈ వీడియోలో నడికుడి కాళహస్తి రైల్వే లైన్లో భాగంగా దర్శి పొదిలి కనిగిరి మధ్యలో జరుగుతున్నటువంటి పనులను గురించి సరికొత్త సమాచారంతో మీ ముందుకు వచ్చాను. మరింత ఆలస్యం, వీడియోను ప్రారంభిద్దాం. ఇప్పుడు ఉన్నగురవాయిపాలెం వద్ద మనం ఉన్నాం. ఉన్నగురవాయిపాలెం నుంచి ఈ మార్గం గుండా పోతే ఆ కనిపించేదే దాసరిపాలెం. దాసరిపాలెంకి వెళ్ళాలంటే మధ్యలో ట్రాక్ అడ్డుగా ఉంటుంది కనుక రైల్వే శాఖ వారు వారి కోసం సిమెంట్ రోడ్డు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ తెలుపు నలుపు రంగులతో చెక్ పోస్ట్ పోల్స్లా అటు ఇటు ఉన్నాయి. దాసరిపాలెం వారు ఉన్నగురవాయిపాలెంకి వెళ్ళాలి అంటే ఆ పోల్స్ మార్గం గుండా బ్రిడ్జి కింది గుండా వచ్చి ఈ మార్గం నుండి బయటికి రావాలి. వర్షపు నీరు పోవడానికి కాలువల నిర్మాణం ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఉన్నగురవాయిపాలెం, దాసరిపాలెం అండర్ పాస్ బ్రిడ్జి దారి ఎలా నిర్మించారో చూద్దాం. ఒకసారి మెట్ల ద్వారా ట్రాక్ను చూద్దాం పదండి. రెడ్ గ్రీన్ సిగ్నలింగ్ కోసం కూడా కాలువలు ఏర్పాట్లు చేశారు. రాజంపల్లి ఆంజనేయ స్వామి ముసి కెనాల్ వరకు ట్రాక్ ఏర్పాటు చేసి ఉన్నారు. తర్వాత దాసరిపాలెం సిమెంట్ రోడ్డు నిర్మాణం, వర్షపు నీరు పోవడానికి కాలువల నిర్మాణం ఏర్పాట్లు చేస్తున్నందున పైన ట్రాక్ పనులు ఆపేశారు. లావుపాటి కంకర కుప్పలు చూడవచ్చు. దిమ్మెలు ట్రాకులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 200 మీటర్లు ట్రాక్ వేయలేదు. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. కాలువల నిర్మాణం అద్భుతంగా చేపట్టారు. ఇప్పుడు నడుస్తున్న దారి కొత్తగా నిర్మించినటువంటి సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డు కాలువ పనులు మొత్తం పూర్తి చేయడానికి 1 నెల రోజుల సమయం పడుతుందని, ట్రాక్ నిర్మాణం పనులు పూర్తి చేయడానికి మరో 2 నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. మొత్తం మీద ఈ 200 మీటర్లలో భాగంగా పనులన్నీ పూర్తిగా చేయడానికి మొత్తం మీద 3 నెలల సమయం పడుతుంది. దర్శి పొదిలి మధ్యలో ఉన్నగురవాయిపాలెం వద్ద 200 మీటర్ల ట్రాక్ కొరవ మాత్రం ఉంది. ఈ రోడ్డు పనులు పూర్తి అయితే ట్రాక్ వేస్తారు. ఈ వేస్తున్న రోడ్డు దాసరిపాలెంకి వెళ్తుంది. ఈ పనులన్నీ 1 నెల రోజుల్లో పూర్తి అవుతాయి. అది వరుణదేవుడు కరుణిస్తేనే. ఇటు దర్శి వెళ్ళడానికి, అటు పొదిలి వెళ్ళడానికి మధ్యలో ఆ 200 మీటర్ల ట్రాక్ వేయలేదు. లావుపాటి కంకర తోలి ఉన్నారు. ఆ 200 మీటర్ల తర్వాత మళ్ళీ ట్రాక్ నిర్మాణం కొనసాగింది. ఇలానే ట్రాక్ నిర్మాణం మల్లవరానికి సమీపంలో కొత్తగా నిర్మిస్తూ ఉన్న ఆ బ్రిడ్జ్ వరకు సాగింది. చూడండి ట్రాక్ ఎంత చక్కగా ఉందో. ముందుకెళ్ళి చూద్దాం పదండి. మల్లవరం స్టేషన్ సమీపంలో ఉన్న బ్రిడ్జ్ వరకు ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్మాణ దశలో ఉన్న అండర్ పాస్ వంతెన చూడవచ్చు. పైనుండి వాహనాలు, కింద నుండి రైలు వెళ్తుంది. ఈ 100 మీటర్ల ట్రాక్ వేయాల్సి ఉంది. ఇక్కడ దిమ్మెలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పుడు 233 అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం వద్ద మనం ఉన్నాం. దూరంగా కనిపిస్తున్న భవనాలు మల్లవరం స్టేషన్. ఒకసారి దగ్గరగా వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు కనిపిస్తున్నది మల్లవరం స్టేషన్. చిన్న ప్లాట్ఫామ్, సింగిల్ ట్రాక్, చిన్న స్టేషన్. స్టేషన్ దిగి భవనాల కట్టడం వద్దకు వచ్చాను. మీరిప్పుడు చూస్తున్నవి మల్లవరం రైల్వే స్టేషన్. ఈ భవనాలు మల్లవరం స్టేషన్ భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మొదటి అంతస్తుకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. క్రింద మెట్ల మార్గం ఏర్పాటు చేస్తారు. ఇలా పైకి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్లోకి రావచ్చు. ఆ కనిపిస్తున్నవి టాయిలెట్స్. ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి మట్టిని చదును చేసి రాళ్ళు పరవాలి. చెట్లు, కరెంట్ పోల్స్ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇక్కడ పనులు చక్కగా జరుగుతున్నాయి. ఇంతవరకు మల్లవరం స్టేషన్ ప్లాట్ఫామ్ పూర్తయినట్లే. ఇప్పుడు మనం 233 అండర్ పాస్ బ్రిడ్జ్ వద్దకు వచ్చాం. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కావడం చూడవచ్చు. ఇప్పుడు మనం కంభం వెళ్ళే బ్రిడ్జ్ పైకి వెళ్ళి చూస్తే 2 ట్రాకులు వేయలేదు. బ్రిడ్జ్ పైన 2 ట్రాకులు వదిలేసి ఉన్నారు. అవి ఇంకా పూర్తి కాలేదు. రాజుపాలెం పొదిలి స్టేషన్ మధ్యలో పెండింగ్ స్థలంలో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు మనం పొదిలి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 1 వద్ద ఉన్నాం. పొదిలి స్టేషన్లో మొదటి ప్లాట్ఫామ్ వద్ద ట్రాక్ వేశారు, చూడవచ్చు. పొదిలి రైల్వే స్టేషన్ 2వ అంతస్తు పూర్తి చేశారు. 3వ అంతస్తుకి భవనాల నిర్మాణం కోసం 2వ పిల్లర్ నిర్మాణం పనులు కూడా చేపట్టారు. పొదిలి రైల్వే స్టేషన్ దాటి మరి కాస్త ముందుకు వెళ్తే పోతవరం వరకు ట్రాక్ వేసి ఉన్నారు. పొదిలిలో మొదటి ప్లాట్ఫామ్ పనులు, ట్రాక్ పనులు పూర్తి చేస్తున్నారు. పొదిలి స్టేషన్ నుంచి కనిగిరి స్టేషన్ వరకు ట్రాక్ పనులు దూసుకుంటూ వెళ్తున్నాయి. ఇక్కడ ట్రాకులు కదలకుండా నట్లు బిగించారు. వాటిని సుత్తితో కొడుతున్నారు. ఇప్పుడు మనం 250వ బ్రిడ్జ్ పనుల వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు వాహనాలు, జంతువులు వెళ్ళడానికి. ఇంతలో లారీ నిండుగా ట్రాకుల లోడు వచ్చి ఆగింది. ప్రొక్లైన్లతోటి వాటిని కిందికి దించుతున్నారు. ఆ దృశ్యాన్ని కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. మరోవైపు పోతవరం రైల్వే కట్ట మీద సిమెంటు దిమ్మెలను ప్రొక్లైన్లతోటి పరుస్తున్నారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి.
సిమెంట్ దిమ్మెల మీద ఇనుప ట్రాక్ కదలకుండా ఉండడం కోసం ప్లాస్టిక్వి పెడుతున్నారు. ఇలా సిమెంట్ దిమ్మెలను కూడా పెడుతున్నారు. పోతవరం దాటిన తర్వాత కాలేజీ వద్ద కట్ట మీద ముగ్గుతో గీత గీసి ఉన్నారు. లావుపాటి కంకర కుప్పలు చదును చేయాల్సి ఉంది. ఇనప ట్రాకులను ట్రాక్టర్లతోటి కట్టపైకి తీసుకుని పోతున్నారు. ఇది 11వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు తాజా పరిస్థితి. పనులు ఇలానే సాగితే మరో 2 వారాలలో పెదారకట్ల వరకు కూడా ట్రాక్ వేస్తారు. దానికి వరుణదేవుడు సహకరించాలని కోరుతూ మీ శర్మ.